అధినేత ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నివాసం దగ్గర కాసేపు ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. 17 నెలలుగా జీతాలు చెల్లించడం లేదంటూ ఇమాంలు ఆందోళన చేపట్టారు. 6 నెలలుగా తమ సమస్య పరిష్కారం కోసం సీఎం, లెఫ్టినెంట్ గవర్నర్ సహా సంబంధిత అధికారులు అందరినీ కలిశామన్నారు. ఇప్పటికైనా తమ సమస్యను పరిష్కరించుకుంటే కేజ్రీవాల్ ఇంటి ముందే నిరసనలు చేపడతామని హెచ్చరించారు. ताकि अरविंद केजरीवाल से भी पूछें कि भाई आपकी पार्टी, आपकी सरकार हमें सैलरी क्यों नहीं दे रही है। हम थर्सडे भी आए थे, थर्सडे में इन्होंने आश्वासन दे दिया कि आप सैटरडे आ जाओ, आपकी मुलाकात हो जाएगी। सैटरडे भी फिर मुलाकात नहीं हो पाई, अब फिर आए हैं। अगर अब भी ये लोग मुलाकात नहीं करेंगे, नहीं बताएंगे तो हम बैठ जाएंगे यहाँ धरने पर, और जब तक हमारी सैलरी नहीं मिलेगी हम उठेंगे नहीं। మరోవైపు పంజాబ్ కు చెందిన పలువురు టీచర్లు కేజ్రీవాల్ ఇంటి ముందు ఆందోళన చేపట్టారు. పంజాబ్ లో టీచర్ల జీతం బకాయిలు, ఇతర డిమాండ్లను పరిష్కరించడంలో భగవంత్ మాన్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. పెద్ద సంఖ్యలో చేరుకున్న పంజాబ్ టీచర్లు కేజ్రీవాల్ ఆప్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు వారిని అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలించారు. आप लोग यहाँ पे शांति बनाए रखो, ये प्रोटेस्ट की जगह नहीं है, वरना आप लोगों के खिलाफ मुकदमा दर्ज हो सकता है।